హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లోకేష్ మూవీ టాక్స్. ఈ రోజు మనం రివ్యూ ఇవ్వబోతున్న మూవీ అయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అన్నీ చేసేయండి. ఓకే, మనం కామెంట్స్లో కలుసుకొని డిస్కస్ చేసుకుందాం ఇంకా. సో ఇప్పుడు మనం మూవీ విషయానికి వస్తే కల్కి 2898 AD ఎలా ఉందంటే ఎస్ నాకు నచ్చింది, బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళి థియేటర్లోనే చూడండి, ఎందుకంటే ఇలాంటి మూవీస్ అని మనం థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. స్టోరీ ఏంటంటే మనకి ట్రైలర్లో చూపించినట్టుగానే దీపికా పడుకోనే గారు కాంప్లెక్స్లో ఉంటారు అండ్ అక్కడి నుంచి ఆమె తప్పించుకుంటారు. ఆమెను కాపాడడానికి అశ్వత్థామ వస్తారు, అంటే లైక్ అమితాబ్ బచ్చన్ గారు, అండ్ దాన్ని ఫైట్ చేయడానికి ప్రభాస్ గారు వస్తారు. సో ఇదే స్టోరీ అనమాట. ఇంకా ఎలాబొరేట్గా అనేది మూవీలో ఉంటుంది. సో ఈ మూవీలో నాకు అనిపించిన పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే మెయిన్గా కాన్సెప్ట్. ఇలాంటి మూవీస్ని మనం సపోర్ట్ చేయాలి, అప్పుడే మనకి ఇంకా దీనికి మించిన ఇంకా కొత్త కాన్సెప్ట్స్ అనేటివి తెలుగు ఇండస్ట్రీలో వస్తాయి. సో ఖచ్చితంగా ఇలాంటి మూవీస్ని మనం ఎంకరేజ్ చేద్దాం, కొత్త కాన్సెప్ట్ని తెప్పిద్దాం. సో ఈ కాన్సెప్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది. అండ్ ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ నిజంగా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ కి ఎక్కడ కరెక్ట్ గా ఎలివేషన్ ఇవ్వాలో అక్కడ కరెక్ట్ గా ఎలివేషన్ ఇస్తూ చాలా బాగా హై ఇచ్చింది. లైక్ కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి, మహాభారత సీన్స్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడంతా స్టోరీ టెల్లింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఇక్కడైతే ఎక్కడ తగ్గలేదు. నిజంగా సినిమా అంతా చాలా బాగా వెళ్తూ ఉంటుంది, ఆ స్క్రీన్ ప్లే కానీ అండ్ స్టోరీ. ఓకే, ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ ని మనం మైథాలజీకి కనెక్ట్ చేయాలంటే ఒక మంచి స్టోరీ అనేది ఉండాలి మన దగ్గర. సో ఇంకా ఈ మూవీలో లైక్ కల్కి సినిమాటిక్ యూనివర్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేస్తారనేసి అనుకుంటున్నాం మనం. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అశ్వత్థామ క్యారెక్టర్ ఉంటుంది కదా అమితాబ్ బచ్చన్ గారిది, అది ఆయన చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ఆయన కరెక్ట్ గా సెట్ అయ్యారనమాట ఆ రోల్కి. అండ్ ప్రభాస్ గారు అయితే ఆయన కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. అండ్ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది, బాగా ఫన్ గా ఉంటుంది. ఓకే, సో ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా పెద్ద క్యాస్టే ఉందన్నమాట. అండ్ ప్రతి పేరు చెప్పలేం కాబట్టి వాళ్ళందరూ కూడా వాల్ రోల్స్ లో బాగా చేశారు. ఇదనమాట. ఇంకా మనం నెగిటివ్ విషయానికి వస్తే నాకు అనిపించిన కొన్ని నెగిటివ్స్ మాత్రం చెప్తాను. ఓకే, ఇంకా ఎవరైనా తప్పుగా అనుకుంటే దానికి మనం ఏం చేయలేమనుకోండి, ఎందుకంటే నాకు అనిపించింది అనమాట. సో ఏంటంటే లైక్ కొన్ని విజువల్స్ మనకి ఆర్ట్గా అనేసి అనిపిస్తాయి. ప్యూర్లీ గ్రాఫిక్స్ లాగా ఎక్కువ తెలుస్తూ ఉంటుంది అనమాట. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కొన్ని చోట్ల అయితే అవి నాకైతే ఒక ఆర్టిఫిషియల్ యాక్షన్ సీక్వెన్సెస్ లాగే అనిపిస్తున్నాయి, కొన్ని చోట్ల మాత్రమే, నాట్ ఫుల్లీ. ఓకే, అండ్ డబ్బింగ్ ఇది మెయిన్ అండి. ఒక సీన్ బాగా చూస్తూ ఉంటాం మనం, తెలుగు బాగా మాట్లాడే వాళ్ళు సీన్ వెళ్తూ ఉంటుంది అనమాట. సడన్ గా ఒక తెలుగు రానోళ్ళ దగ్గర ఒక డైలాగ్ చెప్పేసి ఎలా ఉంటుంది. సో ఇలా మధ్యలో కొన్ని చోట్ల వస్తూ ఉంటుంది అనమాట డబ్బింగ్. వాళ్ళైతే తెలుగు మాట్లాడుతున్నారు, బట్ అది వినడానికి మనకు కొంచెం విచిత్రంగా ఉంటుంది. యాక్చువల్గా ఈ సినిమాలో ఏంటంటే అంతా హ్యూమానిటీ అంతా లైక్ డిఫరెంట్ రీజన్స్ వాళ్ళందరూ ఒకే రీజన్ లో ఉండడం అనేది తెలుస్తుంది అనమాట. అక్కడ ఒకవేళ మనము అనుకోవచ్చు వీళ్ళు తెలుగు నేర్చుకొని మాట్లాడుతున్నారేమో అనేసి, బట్ అది ఎక్కడ అనేది చూపారనమాట. వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడచ్చు, బట్ తెలుగు డబ్బింగ్ చెప్పేటప్పుడు అయితే కొంచెం ఇదిగా ఉండింది నాకు. ఇవే అండి నాకైతే మైనస్ అనిపించింది. ఇది కొన్ని విజువల్స్, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అని కొన్ని చోట్ల డబ్బింగ్, ఇది తప్ప నాకు ఇంకా ఏమి అంతగా నెగిటివ్ పాయింట్స్ లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కాన్సెప్ట్ అయితే ఎక్సలెంట్, పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, వరల్డ్ బిల్డింగ్ అంతా చాలా బాగుంది. ఓకే, ఖచ్చితంగా మీరు ఇది థియేటర్లోనే చూడండి. ఓకే, ఎందుకంటే క్లైమాక్స్ లో మనకి మంచి హై ఇచ్చే సీన్ ఒకటి వస్తుంది అనమాట, అది మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఓకే, అండ్ స్పాయిలర్స్ అనేది ఎవరు చెప్పినా వినొద్దండి, చూడొద్దండి, ఖచ్చితంగా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి, అప్పుడే మన టికెట్కి వాల్యూ ఉంటుంది. అది నేను చెప్పేది. అండ్ సినిమాకి త్వరగా వెళ్ళండి, బిగినింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇదండి నా రివ్యూ. నాకు అనిపించింది నేను చెప్పాను, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆల్రెడీ ఎవరైనా సినిమా చూసి వచ్చి నా రివ్యూస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది మెయిన్. ఓకే, అన్నట్టు ఇంకొక విషయం అండి, నేను మూవీ సజెషన్స్ కూడా ఇస్తాను. సో మీకు ఏదన్నా జనరల్ మీద మూవీ సజెషన్స్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను దాని మీద కూడా ఒక మంచి వీడియో చేస్తాను. ఓకే, ఇది చాలా వీడియోస్ నుంచి చెప్దాం అనుకుంటున్నా కానీ మర్చిపోతున్నా. అండ్ నా నెక్స్ట్ వీడియో మీద అప్డేట్ ఏంటంటే నేను ఒక నచ్చలు ప్రిపేర్ చేశాను, అది ఇంకా ఒక 2 to 3 days లో వచ్చేస్తుంది.
ఎడిటింగ్ కొంచెం టైం పడేటట్టుంది. లవ్ మీ ఇఫ్ యు డేర్ ఆ మూవీ మీద చేస్తున్నాను. ఓకే, డోంట్ మిస్ ఇట్ అండ్ బాయ్.